ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని అడ్డుకున్నారు. చింతల్ బస్తీలో జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలను గుర్తించింది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారంటూ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఆపకుంటే జేసీబీ ముందు కూర్చుంటారంటూ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ షూట్ చేస్తుంది. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటారు. మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి మీకేమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది మీకు? 2 days ఆపండి. మీరు 2 days ఆపితే నీకేం కష్టమవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేంద్ర వార్నింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు లైవ్లో. నుమాన్. శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలోకి ఎక్కారు. జీహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ధమ్కీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ రోప్ లో భాగంగా ఇటు ఖైరతాబాద్ షాదన్ కాలేజ్ కు ఆపోజిట్ లో ఉన్నటువంటి చింతల్ బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. సో అందులో భాగంగానే ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా దానం నాగేంద్ర అక్కడికి రంగప్రవేశం చేశారు. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులకు తనదైన స్టైల్లో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎక్కడి నుంచో బతకడానికి వచ్చేసి ఇక్కడ తమని బతకనివరా అంటూ కూడా ఒకంత జీహెచ్ఎంసీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఏదైతే అసలు ఈ కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా సీరియస్ గా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సీఎం రావడానికి ఇంకో 2 రోజుల సమయం పడుతుంది. సీఎం వచ్చిన తర్వాత మాట్లాడతాను, అప్పటి వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దంటూ కూడా జోనల్ కమిషనర్ కు టౌన్ ప్లానింగ్ అధికారులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అంతేకాకుండా అక్కడ మాత్రం కూల్చివేతలు ఆపకపోతే డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తీరుతానంటూ కూడా దానం నాగేందర్ అధికారులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చింతల్ బస్తీ కానివ్వండి, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ రోప్ లో భాగంగా ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు కూడా ఏదైతే ఒక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. సో ఆ మార్గంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, రోడ్డు పక్క ఉన్నటువంటి ఏదైతే ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా స్థానికులందరూ కూడా దానం నాగేంద్ర దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే దానం నాగేంద్ర అక్కడికి చేరుకున్న వెంటనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. సో ఎన్నోసార్లు ఈ కూల్చివేతలు చేయొద్దు, అసలు ఇలాంటి చేయాలంటే తన పర్మిషన్ తీసుకొని ఇటు నియోజకవర్గంలో చేయాలి, కానీ కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తారు ఏంటి అంటూ కూడా అధికారులకు ధమ్కీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో డెఫినెట్లీగా కూల్చివేతలు ఆపకపోతే మాత్రము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాను, సో ఎక్కడికక్కడ కూడా జేసీబీ ముందే కూర్చొని తీరుతాను, కూల్చివేతలు జరగకుండా ఆపుతానని చెప్పగానే ఒక్కసారిగా అధికారులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఏదైతే దానం నాగేందర్ ఇటీవల కాలంలో వరుసగా ఏదో విధంగా హాట్ కామెంట్స్ చేస్తూ నిత్యం కూడా వార్తల్లోకి ఎక్కుతున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కూల్చివేతలు అడ్డుకోవడం మీద మాత్రమే ఇటు సోషల్ మీడియాలో కూడా దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఈ వీడియోలు అన్ని కూడా వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో హైడ్రా మీద కూడా మొదటి నుంచి దానం నాగేందర్ వ్యతిరేకంగా ఉన్నారు. సో గతంలో కూడా హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక బస్తీలో కూడా కూల్చివేతలను అడ్డుకున్నారు. ఆ సమయంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దానం నాగేందర్ మీద కూడా ఫిర్యాదు చేశారు. ఆ కూల్చివేతలు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఏదైతే మొదటి నుంచి కూడా కూల్చివేతలు ఎక్కడికక్కడ కూడా దానం నాగేంద్ర అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే ఇటు ఆపరేషన్ రోప్ లో భాగంగా ఇటు
టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కూల్చివేతలను అయితే అడ్డుకున్నటువంటి క్రమంలో ఒకంత వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి అధికారులను నిలదీశారు. తాము ఎన్నో రోజులుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఇక్కడే నివాసం ఉంటున్నాము, సో అయినప్పటికీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తారంటూ కూడా చింతల్ బస్తీలో ఉన్నటువంటి స్థానికులు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కూడా పెద్ద ఎత్తున కూడా వారి మీద మండిపడ్డారు. ముఖ్యంగా జోనల్ అధికారి, దాంతోపాటు టౌన్ ప్లానింగ్ అధికారులు, డీసీపీ మీద కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. వెంటనే ఆ కూల్చివేతలు ఆపకపోతే మాత్రం జేసీబీ మీద కూర్చొని ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కూల్చివేతలు చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కూల్చివేతలు అడ్డుకోవడం మీద మాత్రం ప్రస్తుతం ఒకంత హాట్ టాపిక్ గా మారింది. మరోసారి అయితే దానం నాగేందర్ వార్తల్లోకి ఎక్కినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నిమాన్, థ్యాంక్ యూ. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తిరగొట్టాడు ముందు. ఏం చేస్తాను, అది చేసినాక చేస్తాను. మీరు ఆపండి, మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంది. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అనుకుంటున్నాను. మీరు మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది. మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తిరగొట్టాడు ముందు. ఏం చేస్తాను, అది చేసినాక చేస్తాను. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని అడ్డుకున్నారు. చింతల్ బస్తీలో జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలను గుర్తించింది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారంటూ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఆపకుంటే జేసీబీ ముందు కూర్చుంటారంటూ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది. మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు?